నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన సిఇఓ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు గారి ఆఫీస్ దగ్గరికి ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రావడం జరిగింది. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు, రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని వికాస్ రాజు గారి ఆఫీస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్లో మాకు 533 లీడు మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఫోర్త్ రౌండ్లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజు గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయ్యి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. మన రిసీవ్ కాపీ కూడా ఇచ్చిండు, అదే మీకు మీడియా కూడా చూపిస్తాం. రిసీవ్ కాపీ ఇచ్చేసి